బౌద్ధ స్తూపాన్ని ఆలయంగా మార్చుట. మొదటి మాధవవర్మ నిర్వహించిన యాగాలు ఆంధ్రదేశ మత చరిత్రలో ముఖ్యమైన మైలురాళ్లు. రాజసూయ, పురుషమేధ, సర్వమేధ, అశ్వమేధ వంటివి వేదంలో ప్రవచించిన యాగాలు, క్రతువులు సింహాసనంపై రాజును సువ్యవస్థితం చేసేందుకు ఉద్దేశించినవే. తొలినాళ్లలో ఈ శ్రౌత క్రతువులు స్థానిక, గిరిజన, జాతీయ ఉత్సవాలుగా నిర్వహించేవారు. క్రమంగా ఇవి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంధ్రదేశంలో మొదటి మాధవవర్మ ఈ యాగాలను భారీ స్థాయిలో నిర్వహించటం వెనుక మతపరమైన ప్రాధాన్యం కూడా ఉంది. ఆంధ్రదేశంలో బౌద్ధ మతం బలంగా ఉన్న ప్రాంతాల్లో వైదిక బ్రాహ్మణ మతాన్ని తిరిగి పాదుకొల్పటానికి ఈ యాగ నిర్వహణ ప్రతీకగా నిలిచింది. ఈ బ్రాహ్మణ పునరుద్ధరణ వేగంగా, విప్లవాత్మకంగా జరిగింది. క్రీస్తు శకం 5వ శతాబ్ది కాలంలో బౌద్ధ మతం తన సాంస్కృతిక పునాదులతో సహా మొత్తం అంతరించిపోయి ఆ స్థానంలో బ్రాహ్మణ మతం, బ్రాహ్మణీయ సంస్కృతి వేళ్లు నాటుకుంది. ఇది కొంతవరకు మాధవవర్మ విజయం కూడా. బహుశా అమరావతిలోని బౌద్ధరామాన్ని, చైత్యాన్ని దౌర్జన్యంతో ఆలయంగా మార్చాడన్న సంఘటనపై యువన్ చావాంగ్ ఆసక్తికర కథనాన్ని అందించాడు. రాజు శాతవాహనుడు నాగార్జునుడి కోసం నిర్మించిన ఆరామంలో నివసించే భిక్షుకులకు, బ్రాహ్మణులకు మధ్య ఒకసారి వివాదం తలెత్తిందట. తమ వివాదాన్ని పరిష్కరించాలి అని భిక్షులు రాజును కోరారు. ఆరామంలో భిక్షులు లేరు అన్న విషయం తెలిసి ఆరామాన్ని, స్తూపాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవటానికి గోతికాడ నక్కల వంటి బ్రాహ్మణులు పథకం పన్నారు. తమలో తాము చర్చించుకొని అదును కోసం చూసి సంగారామాన్ని బ్రాహ్మణులు ధ్వంసం చేశారు. దాన్ని ఆక్రమించుకున్నాక ఎవ్వరూ లోపలికి చొరబడకుండా కంచె నిర్మించారు. ఆ తర్వాత బౌద్ధులు ఆ ఆరామంపై తిరిగి పట్టు సాధించలేకపోయారు. ఆ తర్వాత ఆరామాన్ని దేవాలయంగా, వేదాధ్యయన కేంద్రంగా, హింసను బోధించే స్థలంగా మార్చారు బ్రాహ్మణులు. అమరావతిలోని అమరేశ్వర శివాలయాన్ని పరిశీలిస్తే 4 పక్కల శిలలతో కూర్చిన స్తూపం అగ్రభాగాన ఆలయం నిర్మించిన విషయం బోధపడుతుంది. ఆలయ ప్రత్యేక శిల్పకళా రీతి కూడా ఈ ఊహకు బలం చేకూరుస్తుంది. కృష్ణానది ఒడ్డున దానికి అభిముఖంగా విశిష్ట ప్రదేశంలో ఆలయం ఉంది. అమరావతి మహాస్తూపాన్ని అమరేశ్వర శివాలయంగా మార్చి ఉంటారని చైనా యాత్రికుడి భావన అయి ఉంటుంది. అమరపుర, ఆధునిక అమరావతిని తన రాజధాని చేసుకుని పరిపాలించిన మొదటి మాధవవర్మ ఏలుబడిలోనే, అనగా క్రీస్తు శకం 5వ శతాబ్దిలో మార్పుకు లోనై ఉంటుంది. మొదటి మాధవవర్మ వైభవోపేత పరిపాలనా కాలపు మరొక విశిష్టత లక్షణం ఆంధ్రదేశంలోనూ, దక్షిణ భారతంలోనూ ఒక నూతన వాస్తుశిల్పి శైలి వికసించింది. ఈ కొత్త శైలిని పల్లవ శైలి అన్నారు కానీ వాస్తవంగా దీన్ని విష్ణుకుండిన శైలి అనాలి. ఆంధ్రదేశంలో ఇక్ష్వాకుల పతనం తరువాత 2 శతాబ్దాల పాటు మళ్లీ విష్ణుకుండిన ఉత్థానం జరిగే వరకు అల్లకల్లోలంగా ఉండి శాంతిరహితంగా ఘర్షణ పడుతూ ఉంది. విజయాలు, రాజ్య స్థిరత్వం, శాంతి స్థాపనలతో మళ్లీ మొదటిసారి మొదటి మాధవవర్మ శక్తివంతమైన పాలనలో ఆంధ్రదేశంలో చిరునవ్వులు విరిశాయి. యుద్ధభూమిలో సాధించిన జయాలకు ధీటుగా ఆంధ్ర మేధావులు కళలు, శిల్ప నిర్మాణ రీతుల్లోనూ తమ సృజనకు పదును పెట్టారు. కృష్ణా తీరంలోని ఉండవల్లి, మొగల్రాజుపురం, బెజవాడలోని అందమైన గుహాలయాలు, నెల్లూరు జిల్లాలోని భైరవుని కొండ, ఈ ప్రాచీన కట్టడాలు విష్ణుకుండినీల కాలానికి చెందినవిగానే కనిపిస్తాయి. మొదటి మాధవవర్మ సుమారు క్రీస్తు శకం 455లో మరణించి ఉంటాడు.